ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన అప్పుల బాధ నుంచి బయటపడిపోయి మనకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మంచి ఆర్థికంగా మనం స్థిరపడేలాగా, మనకు మంచి ధన ఆదాయం కలిగేలాగా ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ ఒక్క వస్తువు వల్ల మనకున్న అప్పుల బాధ తీరిపోతుంది అంటే చేసుకోవటంలో తప్పేం లేదండి. ఇక ఆ వస్తువు ఏంటి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రతి ఒక్కరిళ్లలో అప్పులు అనేవి సహజంగా ఉంటూనే ఉంటాయి. మనం అత్యవసరాలకి అప్పులు అనేవి చేస్తూ ఉంటాం, వాటిని తీర్చలేక ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎందువల్లంటే ఖర్చులు ఎక్కువ, అలాగే ఆదాయం తక్కువ ఉండటం వల్ల అప్పులు అనేవి తీర్చలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. వడ్డీలు చక్రవడ్డీలు కడుతూ బాధపడుతూ ఉంటాం కదా. అయ్యో అసలు అప్పు లేని వాడే మంచి ధనవంతుడు, సంతోషవంతుడు అని చెప్పే ఆ పరిస్థితికి అనేది మన మైండ్ సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంత సఫర్ అవుతూ ఉంటాము. కాబట్టి ఈ మనకు ధన ఆదాయం పెరిగి మన అప్పుల బాధలన్నీ, మన రుణ బాధలన్నీ తొలగిపోయే ఒక అద్భుతమైన పరిహారం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. పరిహారం అనగానే దానికి కొన్ని వస్తువులు అనేది అవసరం కదా, కానీ ఈ పరిహారానికి ఒకే ఒక వస్తువు అనేది అవసరం. ఇక ఆ వస్తువు ఏంటి అంటే ఉలవలు. ఉలవలు అంటే మనకు అర్థమైంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒంట్లో ఉన్న కొవ్వును అనేది తీసేస్తుంది, కొలెస్ట్రాల్ రాకుండా అదుపు చేసి మనకు హార్ట్ అటాక్ ఇవన్నీ రాకుండా కూడా ఎంతో ఔషధ గుణాలు ఉన్న ఒక ధాన్యం అనేది చెప్పొచ్చు. ఇది నవధాన్యాలలో ఒకటిగా మనం పేర్కొనవచ్చు అనమాట. మనం నవధాన్యాలు అని ఏవి అంటామో అందులో ఈ ఉలవలు కూడా ఒకటి. మనం ఉలవల్ని నవధాన్యాల్లో ఒకటిగా చేర్చుకుంటాం కాబట్టి మనకు నవగ్రహాలు ఎన్ని ఉంటాయో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ముఖ్యమైనదిగా ఉంటుంది. అలాగా ఈ ఉలవలతో ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మనం ఉదయాన్నే చేయాలండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఒక పిడికెడు ఉలవలు లేకపోతే ఒక స్పూన్ ఉలవలు అనేది మనం ఈ పరిహారానికి ఉపయోగించాలి. ఇక ఈ పరిహారానికి మనకు ఎవరైతే అప్పుల బాధతో సఫర్ అవుతూ సతమతమైపోతూ ఒక డిప్రెషన్లోకి బాధపడిపోతూ వాళ్ళు నిరుత్సాహపడి ఉంటారో వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి కాలంగా రావాలి అంటే వాళ్ళకి అదృష్టం కావాలి. కాబట్టి ఆ దృష్టి దోషాలన్నీ తొలగించుకోవటానికి ఈ ఉలవలు అనేది ఎంతగానో అవసరం అవుతుంది. కాబట్టి ఒక స్పూన్ అనేది ఉలవలు మనం తీసుకోవాలండి. ఈ ఉలవలు ఒక స్పూన్తో పోయేది కాదండి, మనం ఒక అరకిలో కానీ 1 కిలో కానీ కొని ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఏదైనా సరే మనం పూర్తి ఫలితం కోసం కనీసం కొన్ని రోజులు అనేది చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక 16 రోజులైనా సరే మనం ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒక అరకిలోనో కిలోనో ఉలవలు అనేది కొనిపెట్టుకోండి. ఇప్పుడు ఉదయాన్నే స్నానం చేశాక, ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలండి. కాబట్టి స్నానం చేశాక ఈ యొక్క పరిహారం అనేది స్టార్ట్ చేయండి అన్నమాట. ఈ నవధాన్యాలలో ఎంతో ముఖ్యమైన ధాన్యమైన ఈ ఉలవల్ని ఒక స్పూన్ చేతిలో తీసుకొని చక్కగా భగవానుడికి నమస్కారం చేసుకొని తర్వాత మీరు తూర్పుకి తిరిగి మీరు మీ తల చుట్టూ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది 3 టైమ్స్ అటు 3 టైమ్స్ ఇటు అనేది మీ తల చుట్టూ అనేది తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మీరు చక్కగా వాటిని ఏదో ఒక పక్షులకు అనేది ఆహారం వేసేసేయండి. ప్రతిరోజు కూడా ఇలా చేయండి. కనీసం ఒక 16 రోజులు కంటిన్యూగా చేయాలి. ఒకవేళ మేము ఆడవాళ్ళు పీరియడ్స్ టైం అయితే ఏం చేయాలి అనే ఒక అనుమానం అనేది వస్తుందండి. పీరియడ్స్ టైం అయిపోయాక స్టార్ట్ చేయండి. ఎందువల్లంటే కంటిన్యూగా అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు అయితే హ్యాపీగా కంటిన్యూగా చేసుకోవచ్చు. 16 రోజులనే కాదండి, మనం ఒక నెల పాటు చేసుకున్నా 3 నెలల పాటు చేసుకున్నా ఇంకా మంచిదే అన్నమాట. కనీసం నేను ఒక అప్రాక్సిమేట్గా ఒక 16 రోజులు కంపల్సరీగా మీరు కంటిన్యూగా అనేది చేయాలన్నమాట. ఇట్లాగా క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ అనేది చుట్టుకొని మీరు ఆ ధాన్యాన్ని పక్షులకు అనేది వేసేయచ్చు. పక్షులకు అనేది వేసేస్తే చాలా మంచిది. లేదు మాకు దగ్గరలో ఏ పక్షులు లేవు అన్నప్పుడు ఏదైనా చెట్టు, పెద్ద చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు కింద అనేది వేసేస్తే కూడా పక్షులు ఆటోమేటిక్గా కాకులు ఏదో ఒక పక్షి అనేది తినేస్తూ ఉంటుంది. మనం ఇలా ఏదో ఒక ఆహారాన్ని ధాన్యాలను పక్షులకి వేసినప్పుడు అవి స్వీకరించి మనకు వచ్చి మంచిగా ఉండమని చెప్పి మనసులోనే ఆశీర్వదిస్తాయి. అంటే నోరు లేని జీవుల్లో దైవత్వం ఉంటుంది కదా, ఆ విధంగా మనం నోరు లేని పక్షులకు అనేది ధాన్యం అనేది ఆహారంగా
ఇలాగా వేసేయచ్చు అనమాట. ఇలా కంటిన్యూగా 16 రోజులు అనేది కంపల్సరీగా ఈ ఉలవలతో మీరు ఇలా చేర్చుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా డబ్బు పరంగా మీరు ఏ పని చేసినా కలిసి రావటం, మీ పనిలో మంచి ఆదాయం రావటం, ఇది లాస్ అనేది లేకుండా అంతా సక్సెస్గా మంచి లాభాలు అనేది మీకు చేకూరుతుందన్నమాట. ముందు మనకున్న ఎలాంటి దృష్టి దోషాలు, ఏదైనా సరే గ్రహ దోషాలు, ఇవన్నీ కూడా పోగొట్టుకోవటానికి ఈ ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ నవధాన్యాల్లో ముఖ్యమైన ఈ ఉలవల్ని డైలీ 1 స్పూన్ పాటు మీరు ఇప్పుడు చెప్పిన విధంగా పాటించి మీరు పక్షులకు అనేది దాన వేసిన పక్షంలో తప్పకుండా మీకు మంచి అనేది జరుగుతుంది. దాంతో మీరు రుణ బాధలు అనేది తీరిపోతే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి, మీకు ఏదో ఒక రూపంలో ధన ఆదాయం పెరిగిపోతుంది. అయ్యో మేము ఉలవలతో చుట్టుకున్నాము, దిష్టి తీసుకున్నాము, అంతేను మాకు కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయంటే అలా ఏం కాదండి. మీరు చేసే పనిలో మీకు అదృష్టం కలిసి రావడానికి మనం ఇట్లాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఏదైనా గమ్మును కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కదా, అలాగా గమ్మును కూర్చుంటే ఏమీ రాదు. మన ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. భగవంతుడి ఆశీర్వాదం అనేది ఇస్తూ మనకు అదృష్టాన్ని కలిసి వచ్చినప్పుడు మనకు మంచి అనేది జరుగుతుంది. అదే ఫ్రెండ్స్, ఒక పిడికెడు ఉలవలతో మనకున్న దురదృష్టాన్ని దూరం చేసుకుని అదృష్టాన్ని రప్పించుకునే ఒక మార్గం అనేది చూసాం కదా. తప్పకుండా చేసి మంచి ఫలితం పొందాలని అని కోరుకుంటున్నాను. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.